రమణ థ్యాంక్ యూ సార్, సార్. మీరు వాడుకొని మీరు పొందిన ఫలితాలు ఏమైనా చెప్తారా? 100% చెప్తాను సార్. ఆ, ప్లీజ్. నేను యాక్చువల్గా అయితే వెల్నెస్ ఫీల్డ్ లోనే ఉన్నాను సార్. దాదాపు ఒక 18 years గా ఐఎమ్ బేసికల్లీ వెల్నెస్ కన్సల్టెన్సీ అండ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. నాకున్న ప్రాబ్లం ఏంటి అని అంటే హైపర్ టెన్షన్ ప్రాబ్లం సార్. మ్మ్. దానికి అల్లోపతిలోకి వెళ్లకుండా అంటే కొన్నాళ్ళు వాడానండి అల్లోపతి. టెల్మికైండ్ హెచ్, టెల్మికైండ్ ఎమ్, 40, 50, 100 డాక్టర్లు చెప్పిన వాటిని వాడిన తర్వాత నాకు కొంత అవగాహన కలిగిన తర్వాత ఇంకా వీటిని లైఫ్ టైం వాడితే వైటల్ ఆర్గాన్స్ పైన ఇంపాక్ట్ పడుతుంది, దీన్ని న్యాచురల్ గా ఏం సొల్యూషన్ అని చెప్పి ప్రయత్నిస్తూ ఈ న్యూట్రాసిటికల్ రంగంలో అన్ని ప్రొడక్ట్స్ ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ అండి. లైక్ ఎఫ్ఎల్పి ప్రొడక్ట్స్, యామ్వే ప్రొడక్ట్స్, హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్, ఇది అది కాదండి, ఎక్కడ నాకు న్యాచురల్ సొల్యూషన్ దొరుకుతుందా ఈ హైపర్ టెన్షన్ రివర్సల్ చేసుకుందామని చెప్పి నేను ప్రయత్నించని సప్లిమెంట్ లేదు. ఆఖరికి కొన్ని డివైసులు కూడా కొనుక్కొని వాడాను, దాదాపు 2.5-3 లక్షల కాస్ట్లు చేసే డివైసులు కూడా. మ్మ్. అంటే ఏంటి అని అంటే కెమికల్ లోడ్ లేకుండా న్యాచురల్ గా మనం ఎట్లా దీన్ని రిజాల్వ్ చేసుకోవాలి మ్మ్. అన్న ఒక ఆలోచనతో ప్రయత్నించినప్పటికి కూడా నాకు ఫలితం రాలేదండి. బట్ ఫైనల్ గా ఇది నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెంపొందించడం ద్వారా రక్తనాళాల్లో ఫ్లేక్ క్లియర్ అవుతుందని చెప్పి నేను మీ తమరి ద్వారా వినడం, విన్న క్రమంలో నేను ఎందుకు ట్రై చేయకూడదని చెప్పి నేను ఇప్పటికి ఒక 2 months అవుతుంది సార్ కంప్లీట్ అయ్యి ఆల్మోస్ట్. డైలీ మార్నింగ్ 3, ఈవినింగ్ 3 తీసుకుంటున్నాను. మ్మ్. సో నా రిపోర్ట్స్ కూడా ఉన్నాయండి, మీకు నేను ఒక్కసారి షేర్ చేస్తాను. అంటే యా, జనరల్ గా ప్లీజ్. బీపీకి ఏంటంటే మనకి క్లినికల్ రిపోర్ట్స్ ఏమి ఉండవు, మ్మ్. ఎదుటి వ్యక్తి చెప్పిందే మనం బిలీవ్ చేయాలా. అవును సార్. సో అందులో భాగంగా నేను కోవిడ్ లో ఒక 2 times ఇన్ఫెక్టెడ్ సార్. ఫస్ట్ వేవ్ లో అయ్యాను అండ్ సెకండ్ వేవ్ లో ఇన్ఫెక్టెడ్. మ్మ్. దాంతో నాకు లివర్ ఇష్యూస్ రావడం. యాక్చువల్ గా నేను బ్లాక్ జింజర్ కూడా ఆ టైంలో కనెక్ట్ అవ్వడం, మీతో మాట్లాడింది కూడా దీనికోసమే. ఓకే. 2023లో సార్ నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అంటే అవును, నేను ఎవరినో చెప్పకుండా మీకు ఫోన్ చేసి ప్రొడక్ట్ కొన్నాను నేను. అర్థమైంది సార్. ఎస్, ఎస్, ఎస్. ఓకే. దాని తర్వాత నాకు లంగ్స్ పరంగా దాని ఇంపాక్ట్ రావడం, ఏది ఆ గ్యాస్ చాలా అబ్నార్మల్ గా వచ్చి ఆ మ్మ్. బ్లోటింగ్ వల్ల ఏంటంటే లంగ్స్ పట్టేయడం. మ్మ్. దాంతో పాటు నాకు ఆ ఇంటెస్టైన్ లో హెచ్ పైలోరీ అనేది ఒకటి ఫామ్ అవడం. సో మ్మ్. ఇవన్నీ ఆ ఆ అలాగా కొనసాగుతూ ఉంటే ఆ నేను చాలా సందర్భాల్లో ఆ హరిణి హాస్పిటల్ అని చెప్పి విజయవాడలో ఉందండి, ఫేమస్. ఆయన గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ గారు, డాక్టర్ గారు, హరిణి హాస్పిటల్, పుష్ప హోటల్ సెంటర్ సార్ అది హాస్పిటల్. ఓకే. వారు ఇచ్చిన ఫైళ్ళే నా దగ్గర ఉన్నాయి. నేను మ్మ్. మీకు ఒక్కసారి స్క్రీన్ షేర్ చేస్తాను సార్. చేయండి సార్, చేయండి ప్లీజ్. నేను ఈ రిపోర్ట్స్ అన్ని నేను ఇప్పుడు తమరికి షేర్ చేస్తున్నాను సార్. షేర్ చేయండి సార్. వాట్సాప్ లోనే పంపించాను సార్. ఓకే. వచ్చేయండి. అది ఆల్మోస్ట్ ఈ మధ్య కాలం సార్, 2023 నుంచి మీరు ఇప్పుడు చూసిన 130/90, 140/90. మ్మ్. అట్లాగే నాకు ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 అని చెప్పి అదొక రిపోర్టు, హెచ్ పైలోరీ మీద రిపోర్టు. ఆ. సో దాదాపు మీకు ఒక 7-8 పేపర్లు పంపించాను సార్. వచ్చాయి రమణ గారు. ఒక మీరు సెకండ్, నేను షేర్ చేస్తే మన వాళ్ళకి లైవ్ లో చూపించవచ్చు. ఐ విల్ ట్రై టు డూ దట్. బివి రమణ గారు 161 హైట్ అండ్ వెయిట్ 75. కనబడుతుందా రమణ సార్? కనిపిస్తుంది సార్. ఇది ఒకటి ఉందండి, కామినేని డయాగ్నోస్టిక్స్లో బీపీ వన్ థర్టీ ఫైవ్ బై ఇది నైంటీ మా అపార్ట్మెంట్ కి వచ్చి వీళ్ళు ఫ్రీక్వెంట్ గా చేస్తా ఉంటారు కదా సార్, అది చేసినప్పుడు అనమాట ఇది. ఓకే. ఇది చూడండి సార్, ఈ ఫైల్ ఒకటి. ఇది వచ్చేసరికి ఆ నాకు కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయినాయని చెప్పి విజయవాడలో ఒక డాక్టర్ గారు ఉన్నారండి, కిడ్నీ కేర్. వారి దగ్గరికి వెళ్తే వారు చేస్తున్న ప్రతి సందర్భంలో Hmm. ఎప్పుడు చూసినా గానీ అబ్నార్మల్ బీపీఏ సార్, నార్మల్ కాదు. ఓకే. ఇక చూడండి, నెఫ్రాలజిస్ట్. ఆ సో ఇది కూడా ఎక్సర్సైజ్ సార్. మీరు ఒక్కసారి మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది నాకంటే, నేను ఇక్కడ జూమ్ చేసిన నాకు సరిగా ఉండట్లేదు. అందులో ఇది బీపీ వాట్సాప్లో మెన్షన్ డౌన్లోడ్ చేశారు చేయలేదు చూడండి. కదా, అవును సార్, అవును. అందువల్ల నేను సో డైరెక్ట్గా ఇంకా ఇది టైం. హరిణి హాస్పిటల్ సార్. ఎస్, 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 అర్థమైందండి. నేను ఇవన్నీ గ్రూప్లో షేర్ కూడా చేస్తానులేండి సార్. చేయండి సార్, చేయండి. ఇది వరుస సార్, అంటే ఒక 3 times నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఎవ్రీ టైం నా బీపీ ఎంత ఉండేది అనేది డేట్ బై డేట్ మెన్షన్ చేయడం జరుగుతుంది సార్ అక్కడ. ఎస్ సార్, ఎస్ సార్.
అంటే జనరల్ గా మనం ఇంట్లో ఉండే మానిటర్ అనేది అంత యాక్యురసీ ఉండదండి. హాస్పిటల్లో చేపించిందే యాక్యురసీ ఎక్కువ ఉంటది. ఎస్ సార్. సో ఫ్యాటీ లివర్ అండి, గ్రేడ్ 1. ఎస్ 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 కరెక్ట్ అండి. గ్రేడ్ 1 ఫ్యాటీ ఇక్కడ ఉంది సో చూడండి. అవును సార్, అవును. మ్మ్. సో అయితే నేను సంతోషం. మళ్ళీ అగైన్ ఈ టెస్ట్లు ఏం చేపించలేదు సార్. బట్ ఆ, రీసెంట్ గా నేను సత్తెనపల్లిలో మా మిత్రులు రమేష్ గారని ఆక్యుపంచర్ డాక్టర్ గారు ఉన్నారు సార్. ఓకే. వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే లాస్ట్ లో ఒక ఆర్ఎంపి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వారికి ఈ నల్లలం ఉత్పత్తి కోసం ఎక్స్ప్లెయిన్ చేసిన సందర్భంలో మ్మ్. అక్కడికి ఒక కిడ్నీ పేషెంట్ వచ్చి వారు బీపీ చూపించుకున్నప్పుడు నాకు కూడా ఒకసారి చెక్ చేయండి సార్, జనరల్ గా నాకు ఎప్పుడు అబ్నార్మల్ గా ఉండేది అని చెప్పే లోపు వారు నా నాడి పట్టుకొని చూశారండి రమేష్ గారు. మ్మ్. ఎందుకంటే వారు ఆక్యుపంచర్ డాక్టర్ కదా. మ్మ్. సార్ మీకేం బీపీ లేదు సార్ అని చెప్పారు. అయినా ఒకసారి మిషన్ లో చూస్తే నాకు సాటిస్ఫై అవుతుందండి మ్మ్. అని చెప్పి ఆయన చూస్తే, సార్ మీకు లో బీపీ ఉంది సార్ అన్నాడని చెప్పాడు ఆయన. మ్మ్. ఎప్పుడు చూడు 130, 140/90. అట్లాగే రీసెంట్ గా నేను బండి మీద వెళ్తా ఉంటే నాకు ఒక చిన్న ఐరన్ ఊత తగిలిందని చెప్పి నేను టెట్నస్ ఇంజెక్షన్ చేయించుకోవడానికి మాకు మురళీనగర్ లో ఒక ఆర్ఎంపీ ఉంటే అక్కడికి వెళ్ళి ఇంజెక్షన్ చేస్తే వారు కూడా బీపీ చెక్ చేస్తారండి జనరల్ గా వెళ్ళేటప్పుడు ఆర్ఎంపీ డాక్టర్స్. అవును. సార్ మీకు కొంచెం ఎక్కువ ఉంది సార్ 140, 150 అంటే నా ఏజ్ ని బట్టి అది ఉంటుందిలేండి సార్, మీరు మ్మ్. మెడిసిన్ వాడాలి సార్ అన్నారు. సార్ మెడిసిన్ వాడడానికి ఆ నేను కెమికల్ లోకి వెళ్ళడానికి నాకు నచ్చదండి మ్మ్. అని చెప్పి, సరే నా వరకు ఇది ఎంతవరకు పనిచేస్తుందని చూడడం జరిగిందండి. ఆ మా మిత్రులు వేణుగోపాల్ గారు అయితే లాస్ట్ లోనే వారు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నాకు కూడా పనిచేసింది. 100% ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఎందుకంటే మ్మ్. నా రక్తనాళాల్లో ఉండే ఆ ప్లేక్ ఏదైతే ఉందో అది టోటల్ గా డీటాక్స్ అయింది. బ్లడ్ ఫ్లో పర్ఫెక్ట్ గా జరుగుతుంది. అట్లాగే నాకు పాదాలలో పెయిన్స్ ఉండేవి సార్. మ్మ్. గత సెప్టెంబర్ నుంచి సఫర్ అవుతూ ఉన్నాను. అంటే మ్మ్. పొద్దున్న లేచినప్పుడు ఏంటంటే ఆ నేలపైన పాదాలు పెట్టలేనంత పెయిన్ అన్నమాట, నమ్నెస్ ఉండేది. ఎస్ సో ఎస్. అది కూడా ఇప్పుడు దాదాపుగా ఒక 50 to 60% క్లియర్ అయింది సార్. మీరు రోజుకి ఎన్ని వాడుతున్నారు సార్? ఫస్ట్ 3 days 1 సార్. మ్మ్. నెక్స్ట్ 4 days 2. 4 days కాదండి, దాదాపు ఒక 10-15 days 2 తీసుకున్నాను. మ్మ్. ఆ తర్వాత నుంచి ఇంకా 3 క్యాప్సిల్ చొప్పున కన్జ్యూమ్ చేస్తున్నాను సార్. నేను ఆల్మోస్ట్ 2.5 months అయింది సార్ ఇప్పటికి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సో యు ఆర్ థ్యాంక్ యూ సాటిస్ఫైడ్ సార్. విత్ ద ప్రోడక్ట్. యు గాట్ సాటిస్ఫైడ్. ఎస్ సార్, అసలు హైపర్ టెన్షన్ రివర్సల్ అయిందంటే ఇంకా అద్భుతం సార్. ఎస్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇట్స్ ఏ సైలెంట్ కిల్లర్ సార్. ఇట్స్ ఏ సైలెంట్ కిల్లర్. కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది, బ్రెయిన్ హార్ట్ ఎఫెక్ట్ స్ట్రోక్స్ రావచ్చు. అవుతుంది, హార్ట్ బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు. సో టోటల్ న్యూరో డిజార్డర్ కి ఇట్ ఈస్ ఏ ఇండికేషన్ సార్. అవునండి. అవును. థ్యాంక్ యూ గ్రేట్ సార్ సార్. రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ గ్రేట్ యూ. అండి. థ్యాంక్ యూ సో మచ్.